భాగంగా కూర్చొని ఉన్నాం. Because many people have been praying for this day. ఈ శుభదినం కూడా ఇటు శుభదినం కొరకు ప్రార్థించారు. వారందరి ప్రార్థన ఫలంగా ఈరోజు పెండ్లి కుమార్తెగా వధువుగా నీవు అలంకరించబడి ఇక్కడ కూర్చున్నావు. Amen. Amen. Hallelujah. Hallelujah. Yes, I know that you've been related to each other and you know for each other from childhood. మీరు ఇద్దరు ఒకరినొకరు ఎరిగిన వారే, ఇష్టాలు అయిష్టాలు అన్నిటినీ ఎరిగి ఉన్నవారే. And today our IBC President Baba is going to make a covenant with each other, and then yes, you're going to move forward as husband and wife. ఈరోజు మరికొన్ని నిమిషాల్లో ఐబీసీ ప్రెసిడెంట్ గారైనటువంటి పాస్టర్ భగవాన్ దాస్ గారు పెళ్లి ప్రమాణాలు మీతో చేయిస్తారు. అప్పటి నుండి మీరు భార్యాభర్తలుగా దంపతులుగా మీ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. Amen. Amen. Now we are cousins. మీరు బంధువులే, but now you're going to be husband and wife. ఇప్పుడు మీరు త్వరలో కొన్ని నిమిషాల్లో భార్యాభర్తలు అవ్వబోతున్నారు. Amen. So I want you to know the covenant is something that God has made. కాబట్టి నిబంధన అనేది దేవుడే చేసినది అని తెలుసుకోవాలి. Marriage is not an agreement where you have terms and conditions. If you love me, I do this, I do this. వివాహం అంటే ఒప్పందం కాదు. నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను, నువ్వు ఎలా ఉంటే నేను ఎలా ఉంటాను అని మనుషుల మధ్యలో చేసుకునే ఒప్పందం కాదు. Amen. Amen. That's Newton's law. Every reaction has an opposite and the equal and opposite reaction. న్యూటన్ గారి యొక్క సూత్రం ఏంటంటే ప్రతి చర్యకు కూడా ప్రతిచర్య సమానమైనది ఉంటుందని చెప్పి న్యూటన్ గారు చెప్పాడు. Marriage is not following according to Newton's law. It's a covenant between each other. కాబట్టి వివాహ బంధం అనేది అందులో న్యూటన్ యొక్క సూత్రాన్ని మేము ఆచరించుకుంటామంటే కుదరదు. ఇది నిబంధన పూర్వకమైనది. Amen. What does it mean? ఏంటి నిబంధన? It's a relationship with each other. ఇద్దరు ఒకరితో ఒకరు కలిగి ఉండవలసిన బాంధవ్యం. Amen. Both giving yourself to other person. మీరు ఒకరికొకరు ఎదుటి వ్యక్తికి మీ భాగస్వామికి అప్పగించుకొనుట. Amen. Yes, now until now you were related to each other, you will meet each other, you know everything, but now from today onwards you will make a decision that you're going to surrender your life, your life just like each other. ఇప్పటి వరకు మీరు ఒకరినొకరు ఎరిగిన వారే, కానీ ఈ రోజు నుండి ఏంటంటే ఒకరికొరకు ఒకరు అప్పగించబడాలి. మీ ఇష్ట అయిష్టాలను కూడా అవసరమైతే త్యాగం చేసుకుని సమర్పించుకోవాలి. Amen. The Bible says in Jeremiah chapter 31, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది. it was 31 very 31వ వచనం. Behold, the days are coming, declares the Lord, when I make a new covenant with the house of Israel, with the house of Judah. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చి ఉన్నవి. Amen. ఆమేన్. Always remember that. ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. It's not that your parents or somebody is encouraging you, or can I use this word, forcing you to get married. ఈ మాట చెప్పనివ్వండి. ఏంటంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏదో పెళ్లి చేసుకోండి అని ఈ వివాహ వ్యవస్థలోనికి మిమ్మల్ని నెట్టారు అని మీరు అనుకోవద్దు. Always remember, God is the one who's bringing it together. ఇద్దరిని సంయుక్తపరుస్తుంది, ఒకటి చేస్తుంది దేవుడే. Amen. ఆమేన్. The Bible says He says I'll make a new covenant. ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో నేను క్రొత్త నిబంధన చేస్తాను. Amen. ఆమేన్. And he continues, ఇంకా చెప్తున్నాడు, they're not like the covenant which they made with their fathers in the day that took them by hand to bring them out of the land of Egypt. My covenant which they broke, although I was a husband to them. But this covenant was to the three. I will make the house of the Lord all this, and put my law within them, and in the heart I will write it. I will be their God, and they shall be my people. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసేదను. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఆమేన్. What's the covenant that God is making? దేవుడు చేస్తున్న నిబంధన ఏమిటి? God is reminding to check them on the left and the right side, and the covenant in those days, both of them will hold the hand and walk in between these animals. ఆ దినములలో నిబంధనకు ఖండించి వాటి ఖండాలను దేనికి దానికి ఎదురుగా పెట్టి ఆ దేవుడు అబ్రహాము ఇద్దరు కూడా వాటి గుండా నడిచి వెళ్ళవలసి ఉండేది. Both of them, the people who make వధించబడినటువంటి ఆ పశువుల పట్టుకొని నడిచి దాటి వెళ్తారు. What is that signify? అది దేన్ని సూచిస్తుంది? Not keep the covenant. We will be the thing that happened to the animals will happen to you. ఇదిగో మన ఇద్దరిలో ఎవరైనా ఈ నిబంధనను మీరితే
నిబంధనకు భంగం చేస్తే ఈ పశువులు ఎలా వధించబడ్డాయో నీవు నేను కూడా అలాగే వధించబడటానికి సిద్ధమే అనే సూచనగా వారు ఆ ఖండముల మధ్య నడిచి వెళ్తారు. But what happened when God made a covenant with Abraham? దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు కదా, ఏమైంది? He waited and waited and waited. The birds of the prey were coming and trying to eat the animals, and Abraham was shooing them or waving them away. వాటిని ఖండించిన తర్వాత పక్షులు వచ్చి ఆ ఖండముల మీద వాలుతూ ఉంటే అబ్రహాము వాటిని తోలివేస్తూ ఉన్నాడు. But then at the time came, God only went between these animals. అయితే వారిద్దరూ కలిసి నడవవలసిన సమయం వచ్చినప్పుడు అబ్రహామునకు దేవుడు గాఢ నిద్ర కలుగజేశాడు. దేవుడే ఆ ఖండముల మధ్యగా దాటి వెళ్ళిపోయాడు. Why? ఎందుకని? God knew that Abraham is made of the dust of this world. Abraham is made of the dust of this world. దేవునికి తెలుసు ఆ అబ్రహాము నేల మట్టి నుండి తీయబడిన వాడని. Definitely he will fall short of the glory of God, and yet he will be కాబట్టి శోధనకు లొంగిపోయి దేవుని కృప నుండి పడిపోయే ప్రమాదం అబ్రహామునకున్నదని దేవుడు ఎరిగి ఉన్నాడు. But now in the book of Jeremiah we read, అయితే ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో చదువుతున్నాం కదా, in verse 33 what we learn, ఈ 33వ వచనంలో ఏం నేర్చుకున్నాం మనం? that I put my law within them. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన చేయబోయే క్రొత్త నిబంధన వారి మనసులలో ఉంచుతాను. Amen. He will put the law. He's not knowing what needs to be done. లేకపోతే ఏం చేయాలి అని మనసుతో ఎరిగి ఉండటం మాత్రం కాదు. But God is saying that He has put the law within us so that we can not just understand, but will implement it in our life. దేవుడు అంటున్నాడు తెలుసుకోవటం అర్థం చేసుకోవటమే కాదు, ఆచరించాలి అంటే ఆ ధర్మ విధి మీ హృదయంలో పెట్టేస్తాం. Not only that, అంతేకాదు. the second thing He is saying is, రెండవ మాట ఏమంటున్నాడంటే I will write it in your heart. అంటున్నాడు నీ హృదయములో వాటిని నేను నీ హృదయము మీద దాన్ని వ్రాసేదను. హల్లెలూయా. What does that mean to us? ఆయన మనతో ఏదో మాట్లాడటమే కాదండి. No, but He's spinning it with His finger in our heart. ఆయన తన వేలితో మన హృదయం మీద తన ధర్మ విధిని రాసుకున్నాడు. ఎందుకని? So that you remember it all the days of your life. తద్వారా మన జీవిత కాలం అంతా మరచిపోకుండా ఉంటారు. And He continues. ఇంకా చెప్తున్నాడు Then I am not made what you call put the law in the heart and write it on the heart. ఆ ధర్మ విధిని వారి హృదయం మీద ఉంచుతాను, హృదయంలో రాస్తాను మాత్రమే కాదు. But He said that I will be their God. ఇంకా ఏమంటున్నాడంటే నేను వారికి దేవుడనై ఉంటాను. I will be their God. నేను వారికి దేవుడనై ఉంటాను. What does that mean? అంటే దాని అర్థం ఏంటి? It's not that you will be a God, hello, you will worship me, praising me, think about me. నేను దేవుణ్ణి, మీరు నన్ను చూడాలి, నన్ను ఆరాధించాలి, నన్ను గొప్ప చేయాలని చెప్పడం కాదు. No, when God says that I will be a God, నేను మీకు దేవుడినై ఉంటానన్నప్పుడు ప్రభు చెబుతున్న మాట అక్కరలన్నీ నేను తీరుస్తానని ప్రభు అంటున్నాడు. What in life will you have to face many challenges? జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొనవలసి You ఉంటుంది. got to meet many difficult situations in your life. ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను జీవితంలో ఎదుర్కోవలసి ఉంటుంది. Not only that, you will be facing many good times also. క్లిష్ట సమయాలు, కఠిన సమయాలే కాదు, మంచి సమయాలు, వేడుకరమైన సమయాలు కూడా ఎదురవుతూనే ఉంటాయి. Time of joy and happiness in your life. సంతోషం, ఆనందం అనుభవించేటువంటి గడియలు కూడా జీవితంలో ఉంటాయి. But remember, అయితే వీటన్నిటి మధ్యలో God is saying, I am going to. అంటున్నాడు కదా, నేను వారికి దేవుడై ఉండటం మాత్రమే కాదు, వారు నాకు ప్రజలై కూడా ఉంటారు. In other words, మరో మాటలో చెప్పాలంటే God is expecting us to react that He is going to put your law in your heart, write it on your heart, and be a God. He wants us to react that we will be His subjects. మన మనసులో ధర్మ విధిని రాసి మన హృదయంలో ధర్మ విధిని రాసిన ప్రభు మన నుండి ఆశిస్తున్నది ఏంటంటే దానిని అర్థం చేసుకొని హృదయంతో ఆచరించి ఆయనకు లోబడి ఉంటామని. What naturally comes in your life is స్వభావ సిద్ధంగా మనకు వచ్చేది ఏంటంటే in verse 34వ వచనంలో చదువుతాము. They will not teach again each man his neighbor, each man his brother, saying, Know the Lord, for they will all know me, from the heart of them the greatest of them, declares the Lord. For I will forgive their iniquity and the sin I will remember no more. 34వ వచనం 2వ భాగం నుండి ఇలా అంటున్నాడు, యెహోవాను గురించి బోధనందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననుతో. God is not going to just put His law in our heart. ఆయన తన ధర్మ విధిని మన హృదయంలో రాయడం మాత్రమే కాదు, He is not writing in our heart. మన హృదయాలలో మనసులో రాయటం ముద్రించడమే కాదు. Not just there be their God.
లేకపోతే ఆయన మనకు దేవునిగా ఉండటం మాత్రమే కాదు, He expects us to be His people. ఆయన ఆశిస్తున్నాడు మనము ఆయనకు ప్రజలుగా ఉండాలి అని. How? ఎలాగంట? Jesus is saying, యేసయ్య అంటున్నారు, God will forgive their wrongdoing. ప్రభు అంటున్నారు కదా, వారి దోషములను ప్రభు క్షమిస్తాడు. Amen. ఆమేన్. Bobby and Princy, బాబీ అలాగే ప్రిన్సీ, if you want to have a successful marriage life, ఒక విజయవంతమైన వివాహ జీవితాన్ని మీరు కొనసాగించాలంటే you have to learn to forgive each other. ఒకరినొకరు క్షమించుకోవటం మీరు నేర్చుకోవాలి. Amen. ఆమేన్. Forgiveness is a recipe for a successful or a blessed marriage life. క్షమాపణ అనేది విజయవంతమైనటువంటి వివాహానికి ఓ రహస్యం. Amen. ఆమేన్. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే you need to be able to say the word sorry, I'm sorry as often as possible. వీలైనంత ఎక్కువగా సారీ 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 క్షమించు అనే మాట ఒకరికొకరు చెప్పుకోవాలి. Amen. ఆమేన్. I lived in America for 10 years. నేను అమెరికా దేశంలో 10 సంవత్సరాలు జీవించి వచ్చానండి. And yes, when I lived there with the people there, they call their husband honey, and they, I love you, things like that. అక్కడ ప్రతి భర్త తమ భార్యను హనీ అని పిలుస్తారన్నమాట. అలాగే ఐ లవ్ యూ అని రోజుకి ఎన్నిసార్లు చెప్తారో. Amen. ఆమేన్. But more than that, సరే, చెప్పటం కంటే కూడాను, I'm not against that. చెప్పడం తప్పని నేను అంటలేదు, But more than that, you need to learn to forgive each other. చెప్పడం సంగతి సరే గాని ఒకరినొకరు క్షమించుకోవటం మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆమేన్. That's what we call key for successful marriage life. ఓ విజయవంతమైన వివాహ బంధానికి తాళపు చెవి అదే అన్నమాట, ఆమేన్. క్షమించుకోవడం. But that doesn't mean that you're not going to have any problems. అంటే ఇక ఇలా క్షమించేసుకుంటా ఉంటే ఇంకేం కష్టాలు రావనుకుంటా అనుకోవడానికి వీలు లేదు. No. You'll be different because God has made you in two different ways. మనుష్యులమైన మనలను దేవుడు ఒక్కొక్కరిని ప్రత్యేకంగా వేరువేరుగా సృష్టించాడు. Amen. ఆమేన్. Even though that you're born in the same, family circle, ఒకే కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా, even though that you have the same DNA in your family life, కుటుంబంలో ఒకే DNA ఒకవేళ ఉన్నప్పటికీ కూడా, your fingerprint, your iris and your voice pattern is very different. మీ వేలు ముద్రలు వేరే, మీ స్వరం వేరుగానే ఉంటది, మీ కనుపాపలు కూడా వేరుగానే ఉంటాయి. Therefore, your thinking will be also different. కాబట్టి ఇవి మాత్రమే కాదు, ఆలోచన విధానాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఆమేన్. For Bobby and Princy, when you live together, కాబట్టి బాబీ ప్రిన్సీ మీరిద్దరూ కలిసి జీవించబోతుండగా your differences will come out. మీ మధ్యలో ఉండేటువంటి భేదాలు బయటకు వస్తా ఉంటాయి. ఆమేన్. At that time, ఆ సమయంలో don't be angry. కోపం తెచ్చుకోకండి. Amen. ఆమేన్. Paul writes to the believers in Ephesus, ఎఫెసులో ఉన్న విశ్వాసులకు పౌలు గారు రాస్తున్నాడు. chapter 4, verse 26, we read, 4వ అధ్యాయము 26వ వచనంలో చెప్తున్నాడు, be angry and yet do not sin. Do not let the sun go down on your anger. Do not give the devil an opportunity. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండరాదు, అపవాదికి చోటియ్యకుడి. Amen. ఆమేన్. What is Paul teaching us? ఏమని నేర్పిస్తున్నాడండి పౌలు గారు? Because of our differences that we are born and brought up and the personality that God has created us, మనం పుట్టి పెరిగిన నేపథ్యం, అలాగే ప్రభు మనకిచ్చిన వ్యక్తిత్వాన్ని బట్టి at each other. మనలో భేదాలు ఉంటాయి. ఆ భేదాలు చూస్తే ఒకరికొకరికి కోపాలు కూడా వచ్చే అవకాశం ఉంది. Amen. And Paul is reminding us, పౌలు మనకి గుర్తు చేస్తున్నాడు, don't try to control yourself. I am not going to be angry. I am not being angry. I am not going to be angry. No, you cannot do that. నేను కోపం తెచ్చుకోను కంట్రోల్ అనుకుంటే కోపం కంట్రోల్ అయ్యేది కాదు. Why? ఎందుకని? One day, if you don't release it, it's going to explode in your life by some other disease like cancer or the BP or some other problem in your life. పుట్టిన కోపాన్ని బయటకు విడుదల చేయకపోతే అది లోపలే ఉండి పెరిగి పెద్దయ్యి బీపీ లాగో క్యాన్సర్ లాగో ఏదో ఒక రోగంలో బయటపడతా ఉంటుంది. Amen. Especially blood pressure. The reason why people have blood pressure is they're very angry people. ప్రాముఖ్యంగా బీపీ బ్లడ్ ప్రెషర్ ఎందుకు ఉంటుంది అంటే వారిలో ఉన్న కోపాన్ని బట్టి బీపీ పెరుగుతూ ఉంటుంది. Amen. But Paul is giving a recipe how to manage our differences. అయితే మధ్యలో ఏర్పడే భేదాలను ఎలా నిర్వర్తించుకోవాలో పౌలు గారు ఇక్కడ ఒక పద్ధతి చెబుతున్నాడు. What's he saying? ఏంటంట? Be angry. కోపపడండి అన్నాడు. Express your differences with each other. మీ ఇద్దరి మధ్యలో మీకు కనపడిన భేదాలు చక్కగా చూపించుకోండి. Like normal people, you don't yell at them. అందరి వలే ఉండండి అంటే చూపించండి అంటే కోపపడి కేకలేసేమని కాదు. Amen. Don't raise up your volume. స్వరం పెంచనక్కర్లేదు. Amen. సౌండ్ పెరగొద్దు. Hello. విన్నారా? We are Pentecostals. మనం వెతుకొస్తాం. We have the fruit of the Holy Spirit and the self-control in our life. పరిశుద్ధాత్మ యొక్క ఫలం ఆశా నిగ్రహం మనలో ఉండాలి. Amen. That should be demonstrated in
your life. అది మీ వివాహ బంధంలో చక్కగా ఒకరి ఏడలో ఒకరు ప్రదర్శించుకుంటూ ఉండాలి. Express, hello, I don't like what you're doing, and in a very loving, kind voice. ఒక మంచి ప్రేమ కలిగినటువంటి స్వరంతో నువ్వు చేసింది నాకు నచ్చలేదని చెప్పండి, తప్పులేదు. Amen. Amen. And then he saying, ఆ తర్వాత ఇంకా చెప్తున్నాడు, afterwards, కోపపడుడి గాని do not let the sun go down on your anger. ఇదిగో సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం మీలో నిలిచి ఉండనియొద్దు. Amen. ఆమేన్. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే express your anger, deal with it, and then forget about it. మీ కోపాన్ని చూపించండి, దాన్ని సరి చేసుకోండి, ఇక విడిచిపెట్టేసేయండి, ఆమేన్. లోపల పెట్టుకోవద్దు. If he changes, fine. ఎదుటోళ్ళు మారితే మారారు, మంచిదే, సంతోషం. If not, మారకపోతే ask God, give me the grace to bear it. ప్రభా వాళ్ళు మారలే కానీ నేను సహించుకోవడానికి నా కృపనివ్వయ్యా అని దేవుణ్ణి అడగాలి. And the promise is, దేవుని వాగ్దానం ఏంటంటే my grace is sufficient. నా కృప నీకు చాలును అని ప్రభు ఆమేన్. చెప్పారు. He's going to help you to overcome the challenges and differences in your life. నిశ్చయముగా ఆ భేదాభిప్రాయాలు, ఆ సమస్యలను ఆయన సహించుకోగలిగేటట్లుగా కృప చూపుతాడు. Amen. ఆమేన్. In verse 24, Paul makes a very powerful statement. 24వ వచనంలో పౌలు గారు బలమైన మాట చెప్తున్నాడు. 27, sorry. 27వ వచనం, Do not give the devil an opportunity. అపవాదికి చోటియకుడి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When I was studying in Ephesus, the book of Ephesians in American Bible College, అమెరికాలో బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక సబ్జెక్ట్ నేర్చుకున్నాను. I remember my professor, Dr. Mark, explaining this. మా ప్రొఫెసర్ గారు డాక్టర్ మార్క్ గారు ఈ ఎఫెసు పత్రికను మాకు వివరించడం నాకు ఇంకా గుర్తుంది. And he's saying, ఆయన చెప్పారు, if you have differences in your relationship, especially between husband and wife, భార్యాభర్తల మధ్యలో భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు deal it before you go to your bed. ఏమంటాడంటే ఆయన, మీరు మంచం మీదకి వెళ్ళి నిద్రపోక ముందే వాటిని పరిష్కరించుకోండి. If not, లేకపోతే devil will be your bedmate, not roommate, bedmate also. లేకపోతే ఏమైంది అంటాడంటే సాతానుగాడు వచ్చి రూమ్మేట్ కాదు, నీ బెడ్మేట్ లాగా మీ ఇద్దరి మధ్యలో వాడే ఉంటాడు. Amen. So don't invite Satan in your bedroom. కాబట్టి మీ పడగదిలోకి సాతానికి చోటు ఇవ్వద్దు. Amen. ఆమేన్. Bring the presence of God in your life, which gives peace and happiness in your life. సంతోషమును సమాధానాన్ని ఇచ్చే దేవుని సన్నిధిని మీ గదిలోనికి ఆహ్వానించుకోండి. ఆమేన్. Let there be inner transformation taking place in your life. అంతరంగములో ఒక రూపాంతరత అనేది జరగనివ్వండి. How? ఎలాగా? Forgiving each other. ఒకరినొకరు క్షమించుకోవడం ద్వారా. Don't let your selfish life be in your life, but become unselfish in your life. వివాహం అయిన తర్వాత ఇక స్వార్థపూరితమైన మనసు ఉండకూడదు, నిస్వార్థంగా ముందుకెళ్ళిపోవాలి. For that, దానికోసం Jesus is our example. యేసయ్య ఒక అద్భుతమైన ఉదాహరణ. Amen. ఆమేన్. In Luke chapter 22, లూకాసు వార్త 22వ అధ్యాయం in verse 42, we read, 42వ వచనములో ఇలా రాయబడింది. Jesus is praying, Father, if it is your will, remove this cup from me. Yet not my will, but yours be done. యేసయ్య ప్రార్థన చేస్తున్నారు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుమో, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. Amen. ఆమేన్. What's happening here? ఇక్కడ ఏం జరుగుతుందండి? For 33 years, Jesus lived in Palestine. 33.5 సంవత్సరాలు పాలస్తీనా ప్రాంతంలో యేసయ్య జీవించాడు. And then he knew when the Romans execute people, it's not something done in private, but publicly in public places. రోమియులు దోషులకు మరణదండన విధించినప్పుడు రహస్యంగా కాక బహిరంగ స్థలాల్లో విధిస్తారని యేసయ్యకు తెలుసు. And he has during 33 years, he has seen many people being crucified. ఆ 33.5 సంవత్సరాల్లో అనేకులు సిలువ వేయబడి చనిపోవటం యేసయ్య సాక్షాత్తు చూశాడు. And he was very painful death. అది ఎంతో బాధాకరమైన మరణం అన్నమాట. And he knew that he has one day has to die on the cross like this criminal who is being executed today. ఆ దోషులను సిలువ వేసి చంపుతూ ఉంటే యేసయ్యకు మనసులో తెలుసు, ఓ రోజున నేను కూడా ఇంత కఠోరమైన సిలువను ఎక్కవలసి ఉంటుంది. So he knew his time is coming. In few more weeks, few more days, he is going to be executed. మరికొన్ని దినములలో వారములలో ఆయన సిలువ వేయబడతాడని ఆయనకు తెలుసు. And so this image that he saw from his childhood, a prisoner being killed, came into his mind. కాబట్టి చిన్ననాటి నుండి సిలువ దండనలు అనుభవించిన మనుషులను అతడు చూసినటువంటి దృశ్యాలన్నీ యేసయ్య మనసులోకి వచ్చేసాయి. He knows it's going to be very painful. అది ఎంతో బాధాకరమైన మరణమని ఆయన ఎరిగి ఉన్నాడు. So he's crying out to God. అందుకని ఆయన దేవునికి మొరపెడుతున్నాడు. Abba, అబ్బా తండ్రి, is it possible? Let this cup pass from me.
me. సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు నాయనా. Amen. ఆమేన్. But what did he say? కానీ తర్వాత ఏమన్నాడు? I know, that this is not, our plan that we made in heaven, many years ago, before the creation of this world. సాధ్యమైతే తొలగించన్నాడు కానీ మనసులో ఆయనకు తెలుసు, తండ్రి మనకు తెలుసు కదయ్యా, భూమికి పునాదులు వేయబడకముందే మనం నిత్యత్వంలో నిర్ణయించుకున్నాం కదా. So, but let this, but not my will, Lord, let this will be done in my life. కాబట్టి నా ఇష్టం కాదు, నేను అడిగానని కాదు, నీ చిత్తమే నెరవేరనివ్వు. Amen. ఆమేన్. Bobby and Princey, as you start a new marriage, a chapter in your life. బాబీ అలాగే ప్రిన్సీ మీ ఇద్దరు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉండగా, Yes, always remember, commit your life to God. ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి, మీ జీవితములు దేవునికే సమర్పించుకోండి. God is going to use you in a very special way. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని ప్రత్యేకమైన రీతిలో వాడుకుంటారు. Amen. ఆమేన్. Finally, ఆఖరిగా Ruth chapter 1. రూతు గ్రంథం 1వ అధ్యాయం. Noel Samuel's, what call, wedding conclusion. నోయల్ శామ్యూల్ గారి పెళ్లి ప్రసంగంలో ముగింపు మాటలు ఇవే ఉంటాయి. Amen. ఆమేన్. Ruth chapter 1 verse 16 and 17. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. Do not urge me to leave you or turn back from following you. For where you go, I will go. Where you lodge, I will lodge. Your people shall be my people. Where you live, your God, my God, where you die, I will die. And where there I will be buried. Thus may the Lord do to me and worship anything, but death do part you and me. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాను కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చాటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడ నీ పాతి పెట్టబడేదను. Amen. ఆమేన్. It's easy for both Bobby and Princey to say, బాబీ ప్రిన్సీ మీ ఇద్దరు ఈ మాటలు ఒకరికొకరు చెప్పుకోవడం మీకు చాలా ఈజీ. but because you're both related to each other, your family friends. ఎందుకంటే మీరు కుటుంబ స్నేహితులు, బంధువులు, ఆమేన్. ఎరిగిన వారు. But my friends, సరే, నా ప్రార్థన ఏంటంటే, in spite of that, అలాంటి మీరు ఒకరినొకరు ఎరిగిన వారైనప్పటికీ be committed to each other. ఒకరికొకరు సమర్పించబడి ఉండండి. Don't let Satan to come in between you. సాతాను మీ మధ్యలోనికి వచ్చేటట్లుగా వాడికి అవకాశం ఇవ్వద్దు. Amen. Amen. Because of, in spite of your familiarities, మీకు ఒకరినొకరు ఎరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నప్పటికీ I want to remind you what Isaac did in Genesis chapter 24 verse 67. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయము 67లో ఇస్సాకు చేసిన మాట మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. Isaac brought her into his mother's tent, Sarah's tent, and took Rebekah, and she became his wife, and he loved her. Thus Isaac was comforted by his mother's death. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రెబెకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. Amen. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, Bobby and Princey, బాబీ అలాగే ప్రిన్సీ, I want you to know that from today onwards you're going to love each other. ఈ రోజు నుండి మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. Until now we've been cousins, you have this one in a cordial relationship. ఇప్పటి వరకు మీరు బంధువులుగా మీకంటూ స్నేహ బాంధవ్యం ఉంది. But now, కానీ ఇప్పుడు from today onwards you're going to love each other. ఈనాటి నుండి ఒకరినొకరు మీరు ప్రేమించుకున్న బంధువులై ఉన్నారు. Amen. ఆమేన్. From the time that your uncle John Moshe Garu invited me for this wedding, పాస్టర్ జాన్ మోషే గారు ఈ వివాహానికి నన్ను ఆహ్వానించినప్పటి నుండి I was praying, God, give me a new message. I want to do something special in this wedding. నేను ప్రార్థించి ప్రభుని అడిగా, ప్రభు ఈ వివాహంలో ఎప్పుడు చెప్పేటట్లుగా కాకుండా ఓ ప్రత్యేకమైన మాట ఏదైనా చెప్పాలని ఆయన నాకు ఆలోచన ఇవ్వని దేవుని అడిగా. Amen. This is 91. I'm leading, providing leadership in this IPC ministry. 1991 నుండి ఐపీసీ పరిచయంలో నాయకత్వం అందిస్తూ ఉన్నాను. నేను People have been inviting me to many weddings. ఇన్ని పెళ్లి ప్రసంగాలు చేశాను. I have lost stock of wedding marriages, wedding messages. కాబట్టి పెళ్లి ప్రసంగాలు చాలా ఉన్నాయి నా ల్యాప్టాప్ లో. But I want to do something new. కానీ ఈ బాబీ ప్రిన్సీ మీ ఇద్దరు వివాహం ఏదైనా ప్రత్యేకంగా ఓ దీవెన పలకాలను ఆశపడ్డాను. Thank God He answers our prayer. ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు మనకున్నాడు. ఆ దేవుడికి స్తోత్రం. Amen. ఆమేన్. Last 7th of December, డిసెంబర్ నెల 7వ తారీఖున just 1 day ago,
12 రోజుల క్రితం I went to Calcutta for a wedding. నేను కలకత్తా వెళ్ళాను ఒక వివాహం కోసం. And Susan's cousin gave us this pronouns and the blessings at the wedding. అక్కడ నా భార్య సూసన్ యొక్క సహోదరుడు ఆ పెళ్లిలో ఈ ఆశీర్వాదాన్ని అక్కడ వధువరుల మీద పలికారు. I went to them and I can give them the message, the blessing that you have pronounced on this wedding. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పెళ్లిలో మీరు ఇచ్చిన దీవెనతో బాగుంటే నాకు కూడా ఇవ్వండి అన్నాను. And I'm going to use it in every wedding that I'm going to preach. సరే చెప్పాను. ఇక నేను ఏమన్నానంటే నేను కూడా ఆశీర్వాదం వచ్చిన పలుకుతాను పెళ్లిలో అని. Amen. This is an Irish wedding blessing. ఇది ఐరిష్ వాళ్ళకి చెందినటువంటి వివాహ సందర్భంలో పలికే ప్రకటించే దీవెన ఇది. Amen. First time I'm declaring it at Bobby and Princess marriage. మొట్టమొదటిగా నేను బాబీ ప్రిన్సీల వివాహ మహోత్సవంలో ఈ ఆశీర్వాదాలు పలుకుతున్నాను. May the love of Bobby and Prince unite their spirit. ప్రేమ బాబీ అలాగే ప్రిన్సీ యొక్క ఆత్మలను ఐక్యపరచునుగాక. May the love of Bobby and Prince grow deeper. బాబీ ప్రిన్సీల యొక్క ప్రేమ లోతులలోనికి ఎదుగునుగాక. May love of Bobby and Prince grow stronger in the days to come. బాబీ ప్రిన్సీల యొక్క ప్రేమ రానున్న దినాల్లో బలముగా ఎదుగునుగాక. May your love never end. మీ ప్రేమకు అంతము లేనిదిగా ఉండాలి. May your morning bring joy and your evening bring peace. మీ ఉదయకాలాలు సంతోషమును, మీ సంధ్య వేళలు సమాధానమును మీకు తెచ్చునుగాక. May your house be filled with laughter. మీ ఇల్లు ఆనందముతో, Grant you years to live and enjoy life together. జీవించుటకు సంవత్సరములను ప్రభు మీకు అనుగ్రహించి ఇద్దరూ కలిసి సంతోషముగా జీవించుదురుగాక, జీవితాలను ఆస్వాదించుదురుగాక. May God be with you and bless you. దేవుడు మీతో ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. May you see your children's children. మీరు మీ పిల్లల పిల్లలను చూచుదురుగాక. How? ఎలాగా? May God give you enough happiness, keep you sweet. మిమ్మలను మధురముగా ఉంచుటకు సరిపోయినంత సంతోషాలు ప్రభు ఇచ్చి, May God give you enough trials to keep you strong. మిమ్మల్ని బలవంతులుగా ఉంచగలిగినటువంటి కష్టములను మీకు ఉంచి, May God give you enough sorrow to keep you human or humble. మిమ్ములను మానవులుగా లేదా దీనులుగా ఉంచుటకు అవసరమైన విచారములు మీకు కలుగచేసి, May God give you hope to keep you happy. సంతోషముగా మిమ్మల్ని ఉంచున్నట్లుగా నిరీక్షణను కలుగచేసి, May God give you enough failures to keep you humble. మీరు దీనులుగా ఉండునట్లుగా అవసరమైనన్ని మాత్రమే వాటములను మీకు అనుగ్రహించి, May God give you success to keep you eager to do more. మరి ఎక్కువగా జీవితంలో ముందుకు వెళ్ళునట్లుగా ఆతృత కలిగి ఉండుటకు అవసరమైన విజయములను ఇచ్చి, May God give you enough friends to give you comfort. All the friends that you have gathered here, may they be multiplied in the years to come. మీకు సౌఖ్యమునిచ్చుటకు అవసరమైన స్నేహితులు ఇప్పటికే చాలా మంది ఉన్నారు. రానున్న సంవత్సరాల్లో ఇంకా అధికులైన స్నేహితుల్ని ప్రభు మీకు ఇచ్చునుగాక. May God give you enough faith and courage in yourselves to banish sadness. విచారములను కొట్టివేయునట్లుగా, తొలగించునట్లుగా అవసరమైన విశ్వాసమును, ధైర్యమును ప్రభు మీకు ఇచ్చి, May God give you enough wealth to meet your needs. మీ అవసరతలన్నీ తీర్చబడునంత ఐశ్వర్యమునిచ్చి, Finally, ఆఖరిగా enough determination to make each day more wonderful day than the one before. నిన్నటి కంటే రేపటి దినాన్ని మరింత ఆశీర్వాదకరమైనదిగా చేయునట్లుగా ఓ గొప్ప సమర్పణతో ప్రభు మిమ్మును దీవించునుగాక. Amen. ఆమేన్. There's an Irish blessing that I have modified it for your marriage. ఇది నేనేదో కొత్తగా రాసింది కాదు. ఐరిష్ వాళ్ళు ఆశీర్వాదాలు పెళ్లిలో చెప్తారు, నేను దానికి కొంచెం మసాలా కలిపాను. Amen. ఆమేన్. And my prayer is, నా ప్రార్థన ఏంటంటే in the days to come, రానున్న దినాల్లో every marriage, I'm going to pronounce this blessing in every marriage. నీ దగ్గర మొదలు పెట్టాను. ఇక ప్రతి పెళ్లిలో ఈ ఆశీర్వాదాలు నూతన వధువులకి చేయాలనే ఆశతో ఉన్నాను. Thank you, John Boshegar, for inviting me for this wedding. మరి ఈ వివాహానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినందుకు దయచేసి మా జాన్ బోషే గారికి వందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. Praise the Lord.